ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం. దేవుని అనంతమైన కృపతో మీరు బాగున్నారని మరియు మీరు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారని, బైబిల్లోని దేవుని వాక్యాన్ని నిరంతరం మరియు వివరణాత్మకంగా నేర్చుకుంటున్నారని ఆశిస్తున్నాం. నేటి నుండి మనము తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక అధ్యయనాలను ప్రారంభించుకోబోతున్నాం. దేవుడు తన వాక్యం ద్వారా మనకు ఏమి బోధించాలనుకుంటున్నాడో జాగ్రత్తగా విందాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి నుండి మనము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మీద అధ్యయనాలను ప్రారంభించుకోబోతున్నాం. ఈరోజు పాఠంలో మనము మొదటి తెస్సలోనిక పత్రిక యొక్క ఉపోద్ఘాతంను గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలోని విషయాలను ఇందులో గమనించబోతున్నాం. మొదటి తెస్సలోనిక పత్రిక ఒక అద్భుతమైన పత్రికగా మనం గుర్తించాలి. వాస్తవానికి పౌలు రాసిన పత్రికల్లో ఇది మొదటిది. ఈ పత్రిక క్రీస్తు శకము 53వ సంవత్సరంలో పౌలుచే వ్రాయబడింది. తెస్సలోనిక ప్రాంతం ఒక రోమా వలస కేంద్రంగా ఉండింది. ఇతర దేశాలతో పోలిస్తే రోమా చక్రవర్తులు తమకు ఖైదీలుగా చిక్కిన వారికి ఏమేమి చేశారో, వారి పట్ల కలిగి ఉన్నది ఏమిటో, వారి విధి విధానాలను గురించి వింటే నిజంగా మనకు ఎంతో ఆశ్చర్యమవుతుంది. వాస్తవానికి రోమా పరిపాలకులు ఎవరినైతే జయించారో ఆ ప్రజల సంస్కృతి కానీ, సభ్యతలను కానీ, లేక వారి అలవాట్లను కానీ, లేక వారి భాషను కానీ ప్రత్యక్షంగా మార్చే ప్రయత్నమేమీ వారు చేయలేదు. కానీ వారి అందరినీ వలస కేంద్రాల్లో ఉంచారు. ఆ వలస కేంద్రాలు రోమా ప్రభుత్వానికి అనుకూలమైన ప్రాంతాలలో రోమా సామ్రాజ్యం అంతటా నిర్మించబడ్డాయి. ఈ విధంగా రోమా వలస కేంద్రాల్లోని ప్రజలు క్రమేణా రోమా శాసనాలను, పద్ధతులను, అలవాట్లను అలవర్చుకొని వాటిని అమలుపరచడం నేర్చుకుంటారు. రోమా నాగరికత రాను రాను వారికి వంటబడుతుంది. కొంతకాలానికి వీరు రోమీలను మించిపోతారు. వారి అలవాట్లు, భాష, దుస్తులు ఒకటేమిటి, వీరు రోమియా విధానాన్ని అనుకరించడం మొదలు పెడతారు. ఈ విధంగా ప్రతి కాలనీ అనగా ప్రతి వలస కేంద్రము ఒక చిన్న రోమా దేశంలాగా కనిపిస్తుంది. తెస్సలోనిక కూడా అలాంటి వలస కేంద్రమే. రాను రాను అది రోమా సామ్రాజ్యంలో ఒక ముఖ్య నగరం అయిపోయింది. రోమా సామ్రాజ్యానికి తెస్సలోనిక గుండె లాంటిదని చెప్పవచ్చు. ఈ తెస్సలోనిక నగరము ఏథెన్స్కు ఉత్తరాన 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాసిదోనియా ప్రాంతానికి తెస్సలోనిక ముఖ్య కేంద్రం. సిసెరో అనే రోమన్ రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, రచయిత ఏమన్నాడంటే, తెస్సలోనిక రోమా సామ్రాజ్యానికి కుడిభుజం లాంటిది. వాస్తవానికి ఈ తెస్సలోనిక ప్రాంతంలో వేడి నీటి జలాలు ఊరుతాయి. ఈ పట్టణాన్ని మొదట తెర్మా అని పిలిచేవారు. చరిత్రను గమనిస్తే మహా అలెగ్జాండర్ సామ్రాజ్యము అతని తదనంతరము 4 విభాగాలైంది. అయితే క్రీస్తు పూర్వము 316లో అతని 4 ముఖ్యమైన సేనానిలో ఒకడైన కేసండర్కు అందులో ఒక భాగంగా అతని వాటకు ఈ మాసిదోనియా వచ్చింది. మాసిదోనియా ముఖ్య పట్టణమే ఈ తెస్సలోనిక. వాస్తవానికి తెస్సలోనిక అనే ఈ పేరు అతని భార్యది. అదే పేరు తన రాజధాని నగరానికి కూడా పెట్టుకున్నాడు. అలెగ్జాండర్కు ఆమె వరుసకు చెల్లెలవుతుంది. ఈ పట్టణము ఇప్పటి వరకు ఉంది. దానినే ఇప్పుడు సలోనిక అని పిలుస్తారు. ఇక ఈ తెస్సలోనిక ప్రాంతంలోని సంఘమును గూర్చి కొన్ని విషయాలను తెలుసుకుందాం. పౌలు యొక్క 2వ సువార్త యాత్రలో ఈ తెస్సలోనిక సంఘం ఉనికిలోనికి వచ్చింది. ఇది మిగతా సంఘాలన్నిటికీ కూడా మాదిరిగా రూపొందింది. ఈ విషయాన్నే అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనిక పత్రిక
మొదటి అధ్యాయము 7వ వచనంలో ఈ సంఘాన్ని గురించి ఇలా అన్నాడు: మీరు మాసిదోనియా, అఖయలోను విశ్వాసులందరికీ మాదిరి అయ్యారు. ప్రస్తుతము గ్రీసు దేశంగా పిలువబడుచున్న దేశమంతయు ఈ సంఘం యొక్క సాక్ష్యము వెల్లడైంది. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో అపోస్తలుడైన పౌలు తెసలోనిక సంఘాన్ని ఎంతో ప్రశంసిస్తూ ఇలా అన్నాడు: మాసిదోనియ సంఘాలకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించారు. వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్ములను వేడుకుంటూ, వారు తమ సామర్థ్యం కొలది మాత్రమే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమ అంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మొదట ప్రభువుకు, దేవుని చిత్తం వలన మాకు తమను తామే అప్పగించుకుంటున్నారు. ప్రియులారా, 2వ సువార్త యాత్రకు ముందు పౌలు, బర్నబా వేరైపోయారు. పౌలు సీలను వెంటబెట్టుకు వెళ్ళాడు. దారిలో తిమోతిని, వైద్యుడైన లూకాను తమతో చేర్చుకొని తీసుకుని వెళ్ళాడు. ఈ సందర్భంలో వారు గలతీ ప్రాంతంలోని సంఘాలను తిరిగి సందర్శించారు. అలాగే వారు చిన్న ఆసియాలోకి తమ యాత్రను కొనసాగించారు. అక్కడ జనసంఖ్య సాంద్రత ఎక్కువ. చిన్న ఆసియానే ఈరోజు మనము టర్కీ అని వ్యవహరిస్తాము. ఇక 3వ సువార్త యాత్రలో పౌలు ఎఫెసును కేంద్రంగా పెట్టుకున్నాడు. అక్కడ నుండి పౌలు అమోఘమైన సువార్తను జరిగించాడు. అయితే 2వ సువార్త యాత్రలో దేవుని ఆత్మ వారిని దక్షిణాదికి వెళ్ళనివ్వలేదు. కనీసము బితునియ వారికైనా వెళ్దామని ప్రయత్నించాడు. కానీ దేవుని ఆత్మ వద్దు అన్నాడు. ఉత్తరానికి వెళ్ళనివ్వలేదు. దక్షిణ దిశకు వెళ్ళొద్దు అన్నాడు. అప్పుడు పౌలు పడమటి దిశగా తన యాత్రను కొనసాగించాడు. త్రోయా అనే స్థలానికి వచ్చి ప్రభు ఆజ్ఞ కోసమే కనిపెట్టాడు. ఇక్కడే ఆయనకు మాసిదోనియా దర్శనం కలిగింది. ఈ విధంగా పౌలు ఫిలిప్పి ప్రాంతానికి దాటి వచ్చేశాడు. అక్కడ ప్రప్రదంగా ఒక స్త్రీని చూశాడు. ఆమె పేరు లూదియా. ఆమె ఊదా రంగు పొడి అమ్మి వ్యాపారం చేస్తూ ఒక దుకాణాన్ని నడుపుతుండేది. పౌలు ఆమెను, ఆమెతో పాటు ఆ పట్టణంలోని మరికొందరిని ప్రభు వద్దకు నడిపించాడు. ఈ విధంగా ఫిలిప్పిలో ఒక సంఘం స్థాపించబడింది. ఆ తర్వాత పౌలు తెసలోనికకు వెళ్ళాడు. తాను అక్కడ ఒక నెల రోజులు ఉన్నంత కాలము పౌలు గొప్ప ఘనమైన సువార్తను అక్కడ జరిగించాడు. ఎందరినో యేసు ప్రభు వద్దకు నడిపించాడు. అక్కడ ఒక స్థానిక సంఘాన్ని స్థాపించాడు. ఇప్పుడు పౌలు అక్కడ సువార్తకు వ్యతిరేక శక్తులు విజృంభిస్తున్నందున హడావిడిగా తెసలోనిక ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి నుండి పౌలు తిన్నగా బెరయ అనే ప్రాంతానికి వెళ్ళాడు. శత్రులు అక్కడ కూడా అతన్ని వెంటాడుతూనే ఉన్నారు. అక్కడ కూడా పౌలు ఎక్కువ కాలం ఉండలేకపోయాడు. మరో చోటికి తరలి వెళ్ళాల్సి వచ్చింది. అయితే శీల, తిమోతిలను బెరయలోనే వదిలి బెరయ నుండి పౌలు ఏథెన్స్కు వెళ్ళాడు. ఏథెన్స్లో కొంతకాలం ఉండి అక్కడి నుండి పౌలు కొరింథీకి వెళ్ళాడు. పౌలు కొరింథీలో ఉండగా తిమోతి, శీల వచ్చి పౌలును కలుసుకున్నారు. మొదటి తెసలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారము వారు తెసలోనిక సంఘంలోని వార్తలు పౌలుకు అందించారు. తెసలోనిక సంఘస్థులను వేధిస్తున్న కొన్ని సంగతులను పౌలుకు తెలియజేశారు. అప్పుడు పౌలు తెసలోనిక సంఘానికి ఈ ఉత్తరాన్ని వ్రాశాడు. వారికి ఎన్నో క్రొత్త సత్యాలు నేర్పాడు. వారికి ఎంతో ఆదరణను చేకూర్చాడు. అపోస్తలుడైన పౌలు ఇంచుమించు ఒక నెల రోజులు తెసలోనికలోనే ఉండి సంఘాన్ని గురించిన సత్య సిద్ధాంతాలను ఎన్నింటినో వారికి బోధించాడు. క్రీస్తు 2వ రాకడను గురించిన సత్యాన్ని వారికి తేటగా విడమరిచి చెప్పాడు. వారు నూతన విశ్వాసులైనప్పటికీ వారు 2వ రాకడను గురించిన అంశము, దాని వివరాలు వారు బాగా ఎరిగి ఉండాలని పౌలు భావించాడు.
సంఘం ఎత్తబడే విషయము వారికి తప్పకుండా తెలిసి ఉండాలి. క్రీస్తు రెండవసారి వస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వారికి తెలిసి ఉండాలి అని పౌలు భావించాడు. ఇక్కడ గమనించినట్లయితే అప్పటికి తెస్సలోనిక సంఘానికి కేవలం ఒక నెల రోజుల వయసు మాత్రమే ఉంది. పౌలు వారికి ఈ మహా సిద్ధాంతాలను విడమర్చి చెప్తున్నాడు. యేసు రెండవసారి రాబోతున్నాడని, విశ్వాసులందరి కొరకు ఆయన అకస్మాత్తుగా వస్తాడని, ఏ గడియో ఏ క్షణమో తప్పకుండా ఆయన వస్తాడని ఎంతో స్పష్టంగా ఒక్కి నొక్కానించి చెప్పాడు. పౌలు ఈ మాటలు చెప్పిన తర్వాత కొంతకాలానికి తెస్సలోనిక సంఘంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు కొందరు చనిపోయారు. ఈ చనిపోయిన వారు క్రీస్తు రాకడలో ఎత్తబడతారా లేదా? వారు ఎలా ఎత్తబడతారు? యేసు వచ్చేటప్పటికి చనిపోయి సమాధి చేయబడిన వారి సంగతేమిటి అన్న ప్రశ్నలు ఈ సంఘస్థుల మనసులో సందడి చేస్తున్నాయి. పౌలు వారి ప్రశ్నలకు జవాబుగా ఈ పత్రికలో ఈ మాటలను రాస్తున్నాడు. విశ్వాసులకు యేసు రాకడ గొప్ప ఆదరణగా పేర్కొంటూ యేసు రెండవ రాకడ సంఘటన వివరాలను పౌలు విశ్వాసులకు కండ్లకు కట్టినట్లు చూపుతున్నాడు. ఆయన రాకడ సమస్త అవినీతికి అరాచకానికి ముగింపు అని అంటూ పౌలు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుండి 16 వచనం వరకు ఉన్న సన్నివేశాన్ని, ప్రవచన సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. తెల్లని గుర్రం, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైనవాడు, సత్యవంతుడు, నీతిని బట్టి విమర్శ చేస్తాడు, యుద్ధవీరుడు, అగ్నిజ్వాల వంటి నేత్రములు గలవాడు, అనేక కిరీటాలు ధరించినవాడు, రక్తసిక్తమైన వస్త్రము ధరించినవాడు. ఆయన పేరే దేవుని వాక్యం. పరలోక సేనలు ఆయనను వెంబడిస్తున్నాయి. ఆయన నోట తీర్పు ఖడ్గమున్నది. ఇక్కడ దండం ధరించిన ఏలిక సర్వాధికారి. ఆయన ఉగ్రత తీక్షణమైనది. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రియులారా, ఆయన రాకడ అతి సమీపం అని పౌలు తెస్సలోనిక విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. తెస్సలోనిక పత్రిక 3 ఉద్దేశాలను కలిగి ఉన్నది. ఒకటి, ఈ పత్రికలో పౌలు నూతనంగా విశ్వాసంలోనికి వచ్చిన క్రైస్తవ యువతి యువకులను ఉద్దేశించి సువార్త సత్యమందలి ప్రాథమిక సూత్రాలను వారికి ఉపదేశించాడు. 2, వారిని స్థిరమైన పరిశుద్ధ జీవితానికి నడిపిస్తూ ప్రేరేపిస్తున్నాడు. 3వదిగా యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి తెలియజేస్తూ వారిని ఆదరిస్తూ వారికి ప్రయోగాత్మక సూత్రాలను నేర్పిస్తున్నాడు. ఇందులో పౌలు యొక్క ముఖ్య దృష్టి ఏమిటంటే తెస్సలోనిక విశ్వాసులు అన్య మతాల మూఢ నమ్మకాల వైపు వారిని మరలకుండా చూస్తున్నాడు. వాటి వైఫల్యాన్ని ఎండగడుతున్నాడు. తెస్సలోనికలో ఒక అన్యమత కేంద్రంలో వ్రాసి పెట్టిన నినాదం ఏమిటంటే, మరణాంతరం మనుగడ లేదు, సమాధికి అవతల సహవాసం లేదు. ఈ నినాదానికి విరుగుడుగా ఈ పత్రిక వ్రాయబడింది. ప్రియ వీక్షకులారా, గమనిస్తున్నారా? మొదటి తెస్సలోనిక పత్రికలోని ప్రాముఖ్యమైన సందేశం ఇదే. విశ్వాసులందరూ పైకి ఎత్తబడతారు. క్రీస్తు తన సంఘాన్ని ఈ లోకము నుండి ఎత్తుకుపోతాడు. ఇక్కడ వాస్తవ సత్యం ఏమిటంటే, క్రీస్తు రాకడ మనకందరికీ శుభప్రద నిరీక్షణ, పవిత్ర నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను పరిశుద్ధపరుస్తుంది, పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. నేటి దినాల్లో విశ్వాసుల్లో అనేకులు ప్రవచనాలలో ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రవచనాలంటే వీరికి ఎంతో ఆసక్తి, శ్రద్ధ. అయితే యోహాను భక్తుడు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా అన్నాడు, క్రీస్తునందు రెండవ రాకడ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను తాను పవిత్రునిగా చేసుకుంటాడు. ఈ నిరీక్షణ మన జీవితాలను ప్రభావితం చేసి పరిశుద్ధపరిచేదై ఉండాలి. క్రీస్తుకు నమ్మకమైన సాక్షులు ఎవరో వారికి గొప్ప బహుమానం ఉన్నదని పౌలు ఖండితంగా ఇందులో చెబుతున్నాడు. యేసు రాకడ నిరీక్షణ మనలను పవిత్రపరిచే శక్తిగా పనిచేస్తుంది. యేసు రాకడ భావనలో మనలను ప్రతిష్ఠించే గుణం ఉంటున్నది. తిమోతి వచ్చి తెస్సలోనిక వారి వృత్తాంతంను తమకు అందించినప్పుడు
పౌలు ఎంతగానో ఆనందించాడు. మీరు విశ్వాసమందు స్థిరపడండి, ఎదగండి, పురోగమించండి అంటూ పౌలు వారికి హితబోధ చేశాడు. విశ్వాసుల ప్రవర్తన నియమావళిని పౌలు వారికి బోధించాడు. యేసు రెండవ రాకడ నిరీక్షణ దేవుని బిడ్డలకు ఆదరణపూర్వకమైన ఆశాభావం కలిగిస్తుంది. క్రైస్తవుడు మరణిస్తే ఏం జరుగుతుంది? ఎత్తబడడంలో సంఘం ఎలాంటి దీవెన పొందుతుంది? ఈ పత్రికలోని 4వ అధ్యాయంలో ఇదంతా తేటగా చూపబడింది. క్రీస్తు రెండవ రాకడ అంటే సంఘానికి ఎంత ఉద్రేకమో కదా. ఆయన వస్తే జరిగే సంఘటనలు ఎంతో వేగవంతమైనవి. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అప్పటి వరకు సజీవులై ఉన్నవారు మహిమ శరీరాలకు మార్చబడతారు. యేసు మరల రాబోతున్నాడు గనుక దేవుని బిడ్డలారా సిద్ధంగా ఉండండి, ప్రభు ఆజ్ఞలను పాటించండి, అప్రమత్తులై ఉండండి అంటూ ఈ విధంగా పౌలు మొదటి తెస్సలోనిక పత్రికను వ్రాసి ముగించాడు. ఈ పత్రికలో అడుగడుగున విశ్వాసులను మేల్కొల్పే సందేశం ఉంటున్నది. ఈ పత్రిక వ్రాయడంలో ఉద్దేశం ఒకటే, వారి విశ్వాసం స్థిరపడాలి. పౌలు వారి విశ్వాసాన్ని ఎంతో ప్రోత్సహించాడు. యేసుక్రీస్తు రెండవ రాకడ దృష్ట్యా దేవుని బిడ్డలు ఈ లోకంలో ఎలా ప్రవర్తించాలి, ఇదే అంశాన్ని ప్రతి అంశంలో పౌలు ప్రస్తావించాడు. యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడు, తన ప్రియ ప్రజలను తన దగ్గరికి చేర్చుకుంటాడు గనుక విశ్వాసులు ఈ దివ్య సత్యానికి తగినట్లుగా బ్రతకాలి, నిరీక్షణ కలిగి జీవించాలి. విశ్వాసులలో ఆనందోత్సాహాలు ఉరకలు వేయాలి అనేదే ఈ రచయిత యొక్క ముఖ్య ఉద్దేశం. విశ్వాసులు తమ దేవుణ్ణి సంతోష పెట్టడానికి జీవించాలి. పవిత్ర జీవితం, సోదర ప్రేమ కలిగిన వారై తమ జీవిత విధానం ఆకర్షణీయమై ఉండేటట్లు చూసుకోవాలి. తెస్సలోనిక సంఘం ఒక ఆదర్శ సంఘమై అభివృద్ధి పొందుతున్నది అంటూ పత్రిక ఆరంభంలోనే పౌలు కొన్ని ప్రశంసా వాక్యాలు పలికాడు. వారిని అభినందించాడు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, క్రీస్తునందు మీరు కలిగి ఉన్న విశ్వాసము, పరిశుద్ధులందరి ఎడల మీకు ఉన్న ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు వారిలో ఉన్నందుకు వారికి అభినందనలు తెలిపాడు. విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాసము, నిరీక్షణతో కూడిన ఓర్పు అని ప్రత్యేకంగా ఇందులో పేర్కొన్నాడు. విశ్వాసము క్రియలతో కూడినది, ప్రేమ ప్రయాసంతో కూడినది, నిరీక్షణ సహనంతో కూడినది గనుక తెస్సలోనిక సంఘము ఆదర్శప్రాయమైనది. తెస్సలోనికలో ఉన్న ఈ సంఘము యొక్క జనాభా 2 లక్షలకు మించింది. ఈ పట్టణాన్ని సలోనిక అనే పేరుతో కూడా ఈ రోజు వరకు పిలుస్తున్నారంటే అది గొప్ప విశేషమే. ఆ పట్టణము ఐశ్వర్యంతో, రాజకీయంగా ఆ రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందింది. ఇలాంటి పట్టణానికి పౌలు ద్వారా సువార్త వచ్చింది. అక్కడ ఒక చక్కని సంఘం ఏర్పడింది. ఈ విధంగా క్రీస్తు సువార్త విశ్వవ్యాప్తమైపోయింది. విశ్వాసులు పనులన్నీ మానేసి నిరాసక్తంగా ఉండిపోయారు. అప్పుడు పౌలు వారిని హెచ్చరిస్తూ, ఆయన ఎప్పుడు వస్తాడని కాదు, ఆ వచ్చే యేసును ఎదుర్కోవడానికి మీరు విశ్వాసంతో జీవిస్తూ ప్రభువు మహిమార్థమై మీ పనులు మీరు చేసుకోండి అని హెచ్చరించాడు. అన్యమత ప్రభావం నుండి వారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఈ పత్రికను వ్రాశాడు. ఈ విపరీత ధోరణులను అడ్డుకునేందుకు పౌలు ఈ పత్రిక వ్రాయవలసి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు నాటి నుండి నేటి దాకా సంఘాల్లో ఉంటున్నాయి. అయితే ఒక ప్రశ్న, అదేమిటంటే ఈ 2 తెస్సలోనిక పత్రికలు పౌలు ఎందుకు వ్రాయాల్సి వచ్చింది? ఈ 2 ఉత్తరాలు ఒకలాగే ధ్వనిస్తాయి. కొన్ని వారాల్లో, కొద్ది కాలంలో పౌలు ఈ పత్రికలను వ్రాశాడు. తెస్సలోనిక సంఘము లోకంతో రాజీ పడకుండా గెలిచింది. తన ప్రభువును సంతోషపెట్టడానికి ప్రయాసపడింది. అది ప్రార్థించే సంఘం. ఈ పత్రికలో పౌలు కాపర్లకు గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు. మనుషుల వలన కలిగే ఘనతను కోరకూడదు, దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములను కూడా మీకు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాము అంటున్నాడు పౌలు. తెస్సలోనిక పత్రికలు 2 కూడా మన నిరీక్షణను బలపరుస్తాయి.
యేసు ప్రభువు రెండవ రాకడను దృష్టిలో ఉంచుకొని ఈ పత్రికను సావధానంగా వినాలని కోరుచున్నాం. ఇంతవరకు మొదటి తెస్సలోనిక పత్రిక ఉపోద్ఘాతాన్ని వింటూ వచ్చాం. ఇక మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని అధ్యయనం చేసుకుందాం. పౌలు ఈ పత్రికను ప్రారంభిస్తూ ఈ విధంగా వ్రాశాడు. తండ్రి అయిన దేవుని యందు ప్రభువైన యేసు క్రీస్తునందు ఉన్న తెస్సలోనికైల సంఘానికి పౌలు, సిల్వాను, తిమోతి శుభమని చెప్పి వ్రాస్తున్నారు. కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియులారా, పౌలు యొక్క ఇతర పత్రికల ఆరంభాన్ని గమనిస్తే ఈ పత్రిక ఆరంభం కొంత భిన్నంగా ఉన్నదని మనం గ్రహిస్తాం. ఇందులో పౌలు ఏమంటున్నాడో శ్రద్ధగా ధ్యానిద్దాం. పౌలు శీలాతో, తిమోతితో కలిసి ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాడు. వారికి శుభములు చెప్తున్నాడు. వాస్తవానికి శీలా, తిమోతి తెస్సలోనిక నుండి అప్పుడే వచ్చారు. పౌలుకు అక్కడి వార్తలు తెచ్చి వినిపించారు. వీరందరూ ఈ పత్రిక అంశాలతో ఏకీభవిస్తున్నారు. పౌలు ఇక్కడ తనను తాను శీలా, తిమోతిలతో సంయుక్తపరుచుకుంటున్నాడు. ఇందులో పౌలు యొక్క తగ్గింపు మనకు తేటగా కనబడుతుంది. ప్రియ వీక్షకులారా, గ్రహించండి, గుర్తించండి. సేవా రంగంలో మనకు తగ్గింపు మనసు ఉండాలి. యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడగలేదా? క్రైస్తవ నాయకులు అగ్రపీఠాలపై కూర్చుండి కర్రా పెత్తనం చేసేవారు కారు, దాస్తికం చెలాయించేవారు కారు. నాయకుడు అనేవాడు తనను వెంబడించే వారితో కలిసి పనిచేస్తాడు, వారి చేత పని చేయిస్తాడు. అందరికీ పైన కాదు, అందరిలో తాను ఒకడిని అనుకున్న వాడే అసలైన నాయకుడు. నీవు వాక్యం ప్రకటించేటప్పుడు దేవుని పక్షంగా నిలవబడి మాట్లాడుతున్నావు అని గుర్తుంచుకోవాలి. నేడు బోధకులందరూ దేవుని పక్షాన మాట్లాడే సేవకులు, రాయబారులు మాత్రమే. వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకత మనకున్నప్పటికీ అది గర్వానికి దారి తీయకూడదు. క్రీస్తు యేసునందు విశ్వాసులందరూ ఒక్కటే. దేవుడు పక్షపాతి కాడు. దైవ సేవకులని, సాధారణ సేవకులని రెండు తెగలు లేవు. ఈ విభజన తప్పు. మనమంతా దేవుడు నిర్ణయించిన ఉన్నత ప్రమాణాలు పాటించాలి. కొందరు దైవ సేవకులు తమను తామే హెచ్చించుకుంటారు. మరికొందరు వాక్యము పూర్తిగా తెలియకపోయినప్పటికీ మిడిమిడి జ్ఞానంతో గొప్ప బోధకుల్లాగే మాట్లాడతారు. దేవుని వాక్యం అంతా బోధించాలి, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి. బైబిల్ అంతా ఒకటే గ్రంథం. అందులోని ప్రతి అంశము మనము తప్పకుండా బోధించాలి. ప్రతి బోధకుడు మంచి క్రమశిక్షణ కలిగి వాక్యాన్ని క్రమ పద్ధతిలో బోధించేవాడై ఉండాలి. ఏ సంఘమైనప్పటికీ అది తండ్రి అయిన దేవుని యందు, ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఉన్న సంఘమై ఉండాలి. సంఘానికి ఉనికి క్రీస్తునందే అని గ్రహించాలి. క్రీస్తునందు ఉన్న ప్రతి విశ్వాసి తండ్రి అయిన దేవుని యందే ఉన్నాడు. విశ్వాసికి అదే క్షేమకరమైన స్థలం, అక్కడే మనకు భద్రత. తండ్రి అయిన దేవుని వద్ద నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మనకు కృపా సమాధానములు కలుగుతాయి. ఈ రెండు కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియే కలుగుతాయి. అయితే ప్రియా సహోదరి, సహోదరుడా, నిన్ను ఒక వ్యక్తిగత ప్రశ్న అడుగుతాను. యేసు క్రీస్తును నీ స్వంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించావా? ఆయన రెండవ రాకడను ఒక సవాలుగా తీసుకొని పరిశుద్ధంగా జీవిస్తున్నావా? అయితే ఈ పాఠం నీ కోసమే. వచ్చే పాఠంలో మనము మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలను ధ్యానించుకుంటాం. అంతవరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ శాశ్వత కాలము తోడైండునుగాక. దైవాశీస్సులు. తెస్సలోనిక పట్టణాన్ని మొదట ఏ పేరుతో పిలిచేవారు? తెస్సలోనిక పట్టణాన్ని మొదట ఏ పేరుతో పిలిచేవారు? 1 తెస్మా, 2 తెర్మా, 3 బర్మా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 939999
52570. ఈరోజు బైబిల్ బోధన కార్యక్రమాలను మీరు ఖచ్చితంగా ఆస్వాదించారని మేము ఆశిస్తున్నాం. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా ప్రార్థన మనవులు ఉంటే, మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉంటే దయచేసి టీవీ స్క్రీన్పై ప్రదర్శింపబడిన నంబర్తో మమ్మల్ని సంప్రదించడానికి ఏమాత్రం సంకోచించకండి. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనది మరియు మేము వాటి కోసం వేచి ఉంటాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.